ఎస్సీ హిందువుల హక్కుల పరిరక్షణకు తానే నడుం బిగిస్తానన్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఎస్సీ రిజర్వ్డ్ అసెంబ్లీ పార్లమెంటు స్థానాల్లో దళిత క్రిస్టియన్లు పోటీ చేయడం వల్ల ఎస్సీ హిందువులు నష్టపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రఘురామకృష్ణరాజు. వచ్చే ఎన్నికల్లో ఎస్సీ హిందువులకు అన్యాయం జరగకుండా చూస్తామన్నారు. మరోవైపు అనుమతి లేకుండా చర్చలు నిర్వహిస్తూ మైకులతో ఇబ్బంది పెట్టే వారిపై అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు డిప్యూటీ స్పీకర్. ఏపీ రాజకీయాల్లో ఎస్సీ రిజర్వేషన్ల మంటలు చల్లారడం లేదు. ఎస్సీ క్రిస్టియన్లకు రిజర్వేషన్లు అమలు చేయాలంటూ మందకృష్ణ మాదిగ, పివి సునీల్ కుమార్ డిమాండ్ చేస్తుంటే క్రిస్టియన్లుగా మారిన వారికి ఎస్సీ రిజర్వేషన్ వర్తించదని వాదిస్తున్నారు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. ఏపీలోనే ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లో ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేసే అవకాశం ఎస్సీ హిందువులకు మాత్రమే ఉంటుందన్నారు. క్రిస్టియన్లుగా మారిన ఎస్సీలు ఆ స్థానాల్లో పోటీ చేయడానికి వీల్లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకునే బాధ్యత అధికారులదేనన్నారు రఘురామకృష్ణరాజు. దళితు క్రైస్తవుడైనా ఓపెన్ సీట్లో చేసుకోవచ్చు, కానీ ఎస్సీల కోసం రిజర్వ్ చేసిన సీట్లో దళిత క్రైస్తవుడు, దళితుడి కోసం, నిజమైన దళితుడి కోసం రిజర్వ్ చేసిన సీట్లో దళిత క్రైస్తవుడు పోటీ చేయడానికి లేదు. ఇళ్ల మధ్య అక్రమంగా చర్చీలు నిర్వహిస్తూ కొందరు పాస్టర్లు బాలికలపై అఘాయిత్యాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు రఘురామకృష్ణరాజు. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలంలో చర్చిలో పాస్టర్ రాంబాబు 14 ఏళ్ల మైనర్ బాలికపై అఘాయిత్యానికి ఒడిగట్టడం సభ్య సమాజాన్ని తలవెంచుకునేలా చేసిందన్నారు డిప్యూటీ స్పీకర్. ఏలూరు కలెక్టర్ ఆ పాపకు జరిగిన అన్యాయానికి సమాధానం చెబుతారా అని ప్రశ్నించారు. చర్చిలో ఏర్పాటు చేసే లౌడ్ స్పీకర్ల సమస్యపై ఫిర్యాదులు వచ్చాయన్నారు ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు. దీనిపై ఏపీ డీజీపీతో పాటు పొల్యూషన్ కంట్రోల్ బోర్డుకు లేఖ రాశానన్నారు. నివాస ప్రాంతాల్లో ధ్వని కాలుష్యం ఉంటే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు రఘురామకృష్ణరాజు. ఈ ధ్వని కాలుష్యం గురించి నిర్భయంగా మీకు ఎక్కడ న్యూసెన్స్ అనిపించినా సరే చెయ్యండి. ఈలోపే ఎక్కడ అనుమతి 15 రోజులు మించి కూడా ఇవ్వడానికి లేదు. పర్మనెంట్గా మైకెట్టేసుకోరా అని చెప్పి పర్మిషన్ ఇవ్వడానికి జిల్లా ఎస్పీకి కానీ లేదా డిఎస్పీకి కింద ఉన్న ఎస్ఐలకు ఎవరికి కూడా ఎటువంటి అధికారం లేదు, ఆ హక్కులు ఇవ్వలేదు. కనుక ఉన్న మైకులన్నీ తక్షణం పీకేయాలి అని కోరే హక్కు మీ ప్రజలకు ఉన్నది. ప్రజల ఫిర్యాదులను పట్టించుకోకపోతే పోరాడేందుకు తాను ఓ స్వచ్ఛంద సంస్థ నెలకొల్పుతున్నట్టు తెలిపారు రఘురామకృష్ణరాజు. మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత అధికారులు ఉదాసీనతగా వ్యవహరిస్తే మీరు కంప్లైంట్ ఇవ్వండి. అవసరం అనుకుంటే ఒక స్వచ్ఛంద సంస్థ నేనే ఏర్పాటు చేస్తా ప్రజాప్రతినిధిగా. ఆకివీడులో రామాలయం నిర్మాణం త్వరలోనే పూర్తి చేస్తామన్నారు డిప్యూటీ స్పీకర్.